ఇటీవల హనుమాన్ జంక్షన్లో జరిగిన హత్య ఘటనలో నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణను జనసేన నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమశెట్టి రమేష్ బాబు తెలిపారు. ఇప్పటికే అతనిపై చర్యలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అన్యాయంగా వడ్డీ క్రాంతి కిరణ్ను హత్య చేసిన రామినేని వెంకట శివరామకృష్ణపై న్యాయస్థానం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అందరం కూడా చిన్నీకి కుటుంబానికి చిన్నీకి న్యాయం జరిగేందుకు మనం అన్ని విధాల సాక్ష్యాల్లో కానీ దేంట్లో కూడా పూర్తి బలంగా మేము నిలబడతామని చెప్పి ఈ రామినేని రామకృష్ణని జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం. అలాగే అతని సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేయమని నిన్న జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియపరిచాం. ఆయన లెటర్ పూర్వకంగా ప్రింట్ చేసి పంపించమన్నారు. అతనికి మెంబర్షిప్ కూడా ఉంది జనసేన పార్టీలో. ఆ మెంబర్షిప్ కూడా సస్పెండ్ చేసేస్తున్నాం. ఇటువంటి వ్యక్తులకి జనసేన పార్టీలో కానీ నాకు కూడా నా వ్యక్తిగతంగా నేను వీటన్నిటికీ చాలా దూరం. నా ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఇటువంటి సంఘటనలకి నేను దూరం. అటువంటి అన్యాయాలు ఎక్కడా కూడా జరగకూడదు. ఇక్కడ నా దురదృష్టం నాకు కావలసిన ఇద్దరి దగ్గర జరగడం నేను నా మనసు అత్యంత ఖచ్చితంగా వాస్తవంగా హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి సాక్షిగా చాలా బాధపడింది. ఆ విషయం ఆ సంఘటన ఇటువంటి ఎక్కడ జరగకూడదని చెప్పి నేను పత్రికా మీడియా మార్గంగా నేను కోరుకుంటున్నాను. చేసిన తర్వాత రామినేని రామకృష్ణ మీ దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి చేసి డైరెక్ట్ వచ్చి బెల్లు కొట్టడం జరిగింది. నేను తలుపు తీసేటప్పటికి నేను చెప్పాడు వాస్తవమే, నేను ఎక్కడైనా వాస్తవమే చెప్తాను. నేను ఇదివరకు అంటే చాలా సార్లు అతను